హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరూ? నేను కూడా బాగున్నాను. అందరికీ భారతీ ఛానల్ తరపు నుంచి షలోమ్ అండి. దేవుడు సమాధానం కలగజేయడుగాక. అందరూ క్షేమంగా ఉన్నారు కదా, సజీవులెక్కలో ఉన్నారు కదా. నేను కూడా సజీవులెక్కలో ఉన్నాను, భద్రపరచబడి ఉన్నాను. కాబట్టి మీ ముందుకు వచ్చాను. నా వీడియో మీలో చూస్తున్న వారు దేవుడు సిద్ధపరచాలని నమ్ముతున్నాను. ఈ దినము ఈ ప్రభువు మనకు అనుగ్రహించినందుకు ఆయనకు స్తుతులు స్తోత్రములు చెల్లిద్దాము. ప్రభు అయిన యేసయ్యకు. సరేనా ఫ్రెండ్స్, వాగ్దానం చదువుతాను ఫ్రెండ్స్. నిత్యమైన కృపతో నీ వాత్సల్యము చూపుదును. మళ్ళీ చదువుతున్నాను. నిత్యమైన కృపతో నీ వాత్సల్యము చూపుదును. మంచి వాగ్దానం చదువుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈరోజు మరి ఈ వాగ్దానం లాగా మనల్ని దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుందాము. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా యేసయ్య దీవించాలని ఆశ్రయించాలని కోరుదాము. కొత్త పనులు స్టార్ట్ చేసేవాళ్ళు, కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా యేసయ్య తోడుగా ఉండాలని కోరుకుందాము ఫ్రెండ్స్. ఈరోజు మరి ప్రభువును ఈ ఉదయం చూడలేని బిడ్డలకు ప్రభు రాజ్యంలో స్థానము ఇవ్వాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాము. ప్రభువుని ప్రార్థించని వాళ్ళు ప్రార్థించండి. సరే ఫ్రెండ్స్, ఈ దినం మనం కాచి కాపాడాలని వేసే కోరుకుందాము. సారీ ఫ్రెండ్స్, డిస్టర్బెన్స్ వస్తుంది, వీడియో ఆగి చేయాల్సి వస్తుంది. మరి ఈరోజు ప్రే టాపిక్ చెప్పేస్తాను ఫ్రెండ్స్. టైం లేదు ఎక్కువ, అందుకనే చెప్తాను. మనం ప్రాణం పోతుంది అని భయపడుతున్నాం కదా. అంటే మామూలుగా ఎవరైనా ప్రాణం పోతుంది అంటే మా ప్రాణం మీద మక్కువ లేకుండా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారా, ఏమైపోతారో అనేసి. అదే ఈరోజు ప్రే టాపిక్. మనము దేహాన్ని చంపు వారికి భయపడకూడదు. దేహమును చంపి సంబరపడు శత్రువుల దేహం చూసి మోసపోవద్దు. అంటే మనల్ని చంపేవారి దేహాన్ని చూసి మనము మోసపోవద్దు అనమాట. మనము ఎప్పటికైనా ఇక్కడి నుంచి వెళ్ళేది వారమే, ఇక్కడ శాశ్వతంగా ఉండేది వారం కాదు. ప్రభు ఎప్పుడు చెప్పాడు, దేహం జీవం పోవుట అది కామన్ కదా ఫ్రెండ్స్. ఆత్మ నశించుట ప్రళయం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వినాలి. అది అంటే ఆత్మ నివసించుట కాబట్టి, అలాగా నశించుట కాదు, ఆత్మ నివసించుట. అది ముందు మనకు కాబట్టి ఆత్మ ఇక్కడున్న అక్కడున్న పరలోకంలో జీవిస్తుంది. నరకానికి వెళ్ళకుండా ఉంటే చాలు మన ఆత్మ. దేహాన్ని చంపుతారు, వాళ్ళు చంపుతారు, వీళ్ళు చంపుతారని భయపడొద్దు. దేహం చంపే వారి కోసం మనము టెన్షన్ పడవద్దు. మన యేసయ్య, జీవం గల యేసయ్య మనతో ఉన్నాడు కదా. మన ఫ్యామిలీని ప్రభువు చూసుకుంటాడు. మనకు ఏదైనా ఇబ్బంది అయినా మనల్ని కాపాడువాడు, మన ఆత్మని కాపాడువాడు, మన పిల్లల్ని మన ఫ్యామిలీని కూడా కాపాడుతాడు కదా. కాబట్టి మనం ప్రభువులో నిత్యం ఉంటే చాలు అన్నమాట. సరేనా ఫ్రెండ్స్, ఈ దినము యేసయ్య మనకు తోడుగా ఉండాలని కోరుకుందాము. గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ. మరి బాయ్ ఫ్రెండ్స్, టైం లేదు ఈరోజు, సారీ. బాయ్ అండి. మరి కామెంట్ చేయండి ఎలా ఉందో ఈరోజు ప్రే టాపిక్. టైం లేదు కనుక ఎక్కువసేపు చెప్పలేకపోతున్నాను, అలాగనమాట. ఓకే.